నమస్తే అమ్మా. నమస్తే మీ అండి. పేరు? నా పేరు జ్యోతి. 11 తారీఖున జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు గెలిస్తే బాగుండదు అనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటి? ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారా? ఆ, ఇంకెవరు? నవీన్ యాదవే. ఎందుకు? ఎందుకంటే అతను చేసిన సేవలు అలాంటివి. ఎలాంటి సేవలు చేసేవాళ్ళు? ఎలాంటి సేవలంటే యువకుడు. ఆ, ఒక యువకుడు ఏ విధంగా ఆలోచించాడంటే ఉమ్, చదువుకునే పిల్లల గురించి ఆలోచించాడు, విద్యార్థుల గురించి ఆలోచించాడు. ఆ తర్వాత పేద విద్యార్థులు కోచింగ్ కూడా తీసుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళని కోచింగ్ సెంటర్ లో కోచింగ్ ఇప్పించి ఒక 500 మందికి జాబ్లు వచ్చాయి. ఉమ్, ఫ్రీ కోచింగ్ ఇప్పించాడు. ఉమ్, ఇంకేం కావాలి? 500 మందికి ఈ రోజు జాబ్లు వచ్చాయంటే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఉమ్, యువతకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? ఉమ్. నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది. అంటే యూత్ లీడర్ గా యూత్ కి సపోర్ట్ చేస్తారంటారు ఆయన. ఆ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆ, ఇప్పుడు మనకి సమాజానికి కావాల్సింది ఏంటండి? ఉమ్, కూడు గూడు ఉమ్, గుడ్డ. ఉమ్, ఇదే కదా మనిషికి కావాల్సింది. ఉమ్, ఇవి ఖచ్చితంగా అంటే తన పదవిలో లేనప్పుడే ఉమ్, ఆయన ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకున్నాడు. ఉమ్, ఇప్పుడు మేము వెళ్ళొచ్చాము అంటే మామూలుగా ఏంటంటే మీలాగా మైకులు పట్టుకొని అట్లా చేయట్లేదు, కానీ అసలు వాస్తవాలు ఏంటి అని తెలుసుకుంటే గ్రౌండ్ లో ప్రతి ఒక్క కుటుంబము అతని సహాయం పొందిన వాళ్ళే ఉన్నారు. ఉమ్. మా ముందు పెరిగిన పిల్లవాడు, మా పిల్లవాడు, మా ఏరియా పిల్లవాడు, మేము మా ఏరియాలో ఉన్న పిల్లవాడిని మేము గెలిపించుకుంటామంటే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా అదే చెప్తున్నారు. ఉమ్. ఇంకేం అంటే కావాలి? కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం వ్యతిరేకత ఉంది. నవీన్ యాదవ్ గెలిచే అవకాశం లేదంటున్నారు కదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అయినా సరే వ్యతిరేకం అంటున్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉంది? ఉమ్, దేనికి ఉందండి? ఏం చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటిది? పేదలకి తినడానికి ఒక ముద్ద, ప్రశాంతంగా తినడానికి ఒక ముద్ద పెడుతున్నాడు. ఏది? సన్న బియ్యం వచ్చాయి. 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులే రాలేదు. అందులో నేను కూడా ఎన్నో సార్లు తిరిగిన, ఆఫీసుల చుట్టూ తిరిగిన, కలెక్టర్ల చుట్టూ తిరిగిన రోజులు ఉన్నవి, కానీ రాలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు రేషన్ కార్డు వచ్చింది. వచ్చింది. ఓకే. సన్న బియ్యం తీసుకుంటున్నారా? సన్న బియ్యం తీసుకుంటున్నాం. సన్న బియ్యం వస్తున్నాయి. వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యమే తింటున్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్తాను. ఉచిత కరెంటు. ఉమ్, అది అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. అవునవును. ఎవరైతే 200 యూనిట్లకి తక్కువగా కరెంటు కాలుస్తారో వాళ్ళకి ఫ్రీ, జీరో బిల్ వస్తుంది. ఇంకేం కావాలంటే పేదవాళ్లే కదా వీళ్ళంతా. ఉమ్, ఉమ్. బాగా ఉన్న వాళ్ళంటే వాళ్ళకి ఏసీలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి, కాబట్టి వాళ్ళకి ఎక్కువ బిల్లులు వస్తాయి. మరి ఉమ్. ఎందుకంటే ఎక్కువ కరెంటు కాలుతుంది. ఇవి ఉంటాయి, రిఫ్రిజిరేటర్ ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కూలర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. నవీన్ యాదవ్ ఎక్కువగా చూసుకున్నట్టయితే ప్రజల్లో ఉండరని చెప్తున్నారు. ఏ విధంగా సహాయం చేస్తాడు? ఎక్కువ పదవి లేకుండా ఎలాంటి సహాయం చేశాడు నవీన్ యాదవ్? ఎవరు చెప్పారండి ప్రజల్లో ఉండరని? ఉంటాడని ప్రజల్లో ఉంటాడు, నేనన్నది ప్రజల అదే. మనిషి. అది ఏం ఏం ఎలాంటి సహాయం చేస్తున్నాను? ఎలాంటి? ఇప్పుడు మొన్న శ్రీమంతాలండి, దాదాపు ఒక 4000 మందికి శ్రీమంతాలు చేశాడు, అన్నప్రసన్న చేశాడు. ఆడపిల్ల అంటే కొంత బీద వాళ్ళు ఉంటారు, శ్రీమంతం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక అన్నగా శ్రీమంతాలు చేశాడు. అన్నప్రసన్నలు చేసుకోలేని పిల్లలకి మేనమామగా అన్నప్రసాదాలు చేపించాడు, అక్షరాభ్యాసాలు చేపించాడు. మొన్నటికి మొన్న ఇదే స్కూల్లో మేమందరం కలిసి బుక్స్ అవి కూడా ఫ్రీగా ఇప్పించాడు. ఆ తర్వాత స్కూల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని చూసి ఆ సౌకర్యాలని ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాడు. అంటే ఆయన మొత్తానికి ఏం ఆలోచిస్తుందంటే రేపు భవిష్యత్తులో పిల్లలు ఎదగాలి, యువత ఎదగాలి, మంచి అభివృద్ధిలోకి చెందాలి, భావితరాలు అంటే యువతకి అయిన ఆదర్శం, దిక్సూచి. అంటే యువత కూడా రాజకీయాలు చేయొచ్చు. పదవిలో లేనప్పుడే ఇన్ని చేసిందంటే పదవిలో ఉంటే రేపు ఇంకా ప్రజలకి చాలా చేరువుగా ఉంటాడు, ఇంకా అనుకున్నవి కొన్ని ఇంకా చెయ్యగలుగుతాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు కదా. ఇప్పుడు తన సొంత ఖర్చులతో ఒక నవయుగ నిర్మాణ సంస్థ అనే స్థాపించి ఎప్పుడో 2008 నుంచి అతను సేవా గుణం. అసలు ఆయన మైండే డిఫరెంట్ అండి. నిజం చెప్పాలంటే అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఆ అబ్బాయి మీద. చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, మంచిగా మాట్లాడే వ్యక్తి, ప్రతి ఒక్కరిని మర్యాదగా చూసుకుంటాడు. వాళ్ళ పలకరింపులు ఎవరైనా సరే మంచి అయినా చెడైనా ప్రతి ఇంటికి వెళ్తారు, పిలిస్తే కలుస్తారు. అన్న అంటే నేనున్నా అంటూ వస్తాడు. ఏ అర్ధరాత్రి అయినా సరే తలుపు తట్టితే సహాయం అయితే చేస్తాడు. ఎంత మెజారిటీతో గెలుస్తాడు అనుకుంటున్నారు? మేమే చెప్పలేనంత మెజార్టీ వస్తుంది. ఓకే, మామూలుగా మేము అనుకుంటున్నాము ఎక్కువ మెజార్టీ, ఇదంతా చేసేది కూడా ఎక్కువ మెజార్టీ కోసమే. దాదాపు 50,000 చిలికే వస్తుంది. మీ మాటలో చెప్పండి నవీన్ యాదవ్ గురించి. నవీన్ అన్న చాలా మంచి వాళ్ళు, వాళ్ళ కుటుంబమే మంచిది. అపోహలని ఎన్ని సరిపోక ఆయన ఎదగటాలు చూడలేక ఇవన్నీ ఓరవలేని మాటలు మాట్లాడుతున్నారు.
100% నవీన్ అన్న గెలుస్తాడు. నవీన్ అన్న గెలిచి రజనీకాంత్ రౌడీ షీటర్ అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కదా. అది సరిపోక మాట్లాడుతున్నారు. చాలా మంచి వ్యక్తి. ఆయన మాటల్లోనే తెలుస్తున్నది కదా. ప్రతి విషయంలో ఎక్కడైనా ఏ పశరంలో వెళ్తూనే ఉన్నాడు. ఎవరి గురించి విమర్శించలేదు. తన పని తనే చేసుకుంటున్నాడు. ఓర్వలేని మాటలు ఎంత. ఓకే. నవీన్ వస్తే జూబ్లీహిల్స్ ప్రజలకి న్యాయం అంటే డెవలప్మెంట్ జరుగుతుంటారా ఇక్కడ ఉన్న ప్రజలు? చాలా చాలా ఇంకా చూస్తారు కదా, మీరు కూడా చూస్తారు కదా ఎలా జరుగుతుంది. అందరూ చాలా బాధపడుతున్నారు. రోడ్లతో, డ్రైనేజీలతో, వాటర్ లేక చాలా సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కరికి. మేము కూడా అదే సమస్యలతోనే, మా ఇంటి దగ్గర వాటర్ లేని ప్రాబ్లమే నాది కూడా. మేము కూడా ఇదే చెప్పుకున్నాం, అన్నని గెలిపించుకోవాలి, అన్న రావాలని. మేము కూడా ఇట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు మాకు. సమస్య ఎలా ఉంటుందంటారు మరి? చాలా మంచిగా మారిపోతుంది, రూపురేఖలే మారిపోతాయి. చూద్దాం కదా అందరము. ఓకే. ఎంత మెజారిటీ వచ్చింది అనుకుంటున్నారు? లక్షల్లో వస్తుంది, లక్షల్లో వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ అసలు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందండి. ఇదొక కురుక్షేత్రము. ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది. ఆనాడు కౌరవులు 100 మంది ఉన్నా, పాండవులు 5గురు ఉన్నా కూడా ధర్మము వైపే విజయం. ఇక్కడ కూడా అంతే, ధర్మమే గెలుస్తుంది, నవీన్ యాదవే గెలుస్తాడు. అయితే వీళ్ళు కావాలని ఏంటంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే టికెట్ వచ్చిన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ ను దించేయాలి, నవీన్ యాదవ్ ను పక్కన పెట్టాలి అంటే నవీన్ యాదవ్ చూస్తేనే వాళ్ళకి భయం వేస్తుంది. వామ్మో, ఈ నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ మొత్తం ఆక్రమించుకుంటాడు అనుకుంటున్నారో, మరి ఆక్రమించుకొని దోచుకొని దాచుకుంటాడు అనుకుంటారేమో వాళ్ళలాగా. అలా కాదు, ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో ఉంటాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే వామ్ ఇది పోతే ఎట్లా, మనకు వచ్చే ఫండ్స్ అన్ని కూడా మళ్ళీ ఎట్లా ఏ విధంగా, ఇప్పుడు ఎట్లాగూ దోచుకున్నాయని దాచుకున్నారు కదా, ప్రజలకైతే ఎలాంటి సహాయం చేయలేదు. ఒక్కొక్కరు గోస అనుభవించిరండి. ఒక సమస్య గురించి చెప్పాలంటే ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. అందుకే కదా అందరు కలిసి నిరుద్యోగులు మొత్తం ఒక్క నోటిఫికేషన్ వేసినారండి. 10 సంవత్సరాల నుంచి వేయలేదు కదా. ఎంత అంటే తెలంగాణ మనకి ప్రత్యేక రాష్ట్రము రావడానికి దాదాపు 1200 మంది పిల్లలు బలి అయిపోయారు. వచ్చిన తర్వాత అరే ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ లేక, ఒకవేళ ఎగ్జామ్ ఉంటే అవకతవకలు, తర్వాత అమ్ముకోవడాలు, మొత్తం అసలు తెలంగాణ చేశారని చెప్పారు కదా కేసీఆర్ గారు. ఏంది బంగారు తెలంగాణ. వాళ్ళు అయ్యారండి, నిజమే. మరి వాళ్ళ ఫ్యామిలీ 4 కుటుంబాలు బంగారాలతోనే తులతూగుతున్నారు కదా. ఎక్కడెక్కడో వాళ్ళు అసలు ఎక్కడండి, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మరి బిల్డింగ్లు కట్టుకొని ఉండట్లేదా? ఎంత వాళ్ళు ఎదిగారు కానీ సామాన్యులు ఎవరు ఎదిగారు? సామాన్యులకి ఏమిచ్చాడు? అరే కాదండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఇంట్లో ఒక భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన నెల రోజులు కాకముందే ఆ పేరు రేషన్ కార్డులో కట్ అయిపోతుంది. మరి అదే భార్యకి పింఛన్ ఎందుకు రాదు? మొన్నటి వరకు రాలేదు కదా. ఇప్పటికి కూడా వీళ్ళు ఆ ప్రాసెస్ చేస్తామంటున్నారు, పెట్టుకున్నారు, అందరూ అప్లికేషన్లు పెట్టుకున్నారు. 10 సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఏం చేశాడు అసలు ప్రజలకి? ఎందుకు ఈ అబ్బాయి అంటే అంత కసి, కుట్ర, ఈర్ష్య, ద్వేషము? ఒక యువకుడిని ఎదిగనిస్తే ఏమవుతుంది? మరి బీసీ అంటున్నారు కదా, మరి బీసీ వ్యక్తే కదా, ఆ బీసీకి మరి మద్దతు ఇస్తే అయిపోతుంది కదా. మరి ఏమంటారు దానికి? మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, మరి వాళ్ళ భార్యకి సానుభూతి ఉండాలి. ఓకే అండి, ఒక మహిళగా నేను కూడా సానుభూతి తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ఉంటది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఆ కుటుంబ ఆధారాన్ని కోల్పోయినప్పుడు బాధ ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ అది మరి వాళ్ళకి అంత బాధ అనిపించింది అనుకోండి, ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి రాకుండా ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే అయిపోద్ది కదా. వాళ్ళకంత సానుభూతి ఉంది కదా, ఆర్థికంగా గానో లేకపోతే మరి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే అయిపోయాయి. మరి నవీన్ని ఎంచుకుంటే అయిపోతుంది. అంటే ఇక్కడ కావాల్సింది సానుభూతి కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ప్రజలకి ఏం కావాలి? వాళ్ళ సమస్యలు ఏంటి? నీటి సమస్య కావచ్చు, డ్రైనేజీ సమస్య కావచ్చు, విద్య గురించి కావచ్చు, వైద్యం గురించి, ఇవి కదా కావాల్సింది ప్రజలకి. ప్రజలకి కావాల్సిన సమస్యలను పరిష్కరించే నాయకుడిని ఎవరైనా ఎన్నుకుంటారు.